హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలామందికి పుచ్చిపోయిన పన్ను చాలా బాధిస్తూ ఉంటాయి. చాలామంది బాధపడే ఉంటారు. ఇప్పటికీ దవడలు వాసిపోవడం, లేదంటే చిగుళ్ళు వాసిపోవడం, ఇటువంటి ఎన్నో జరిగి ఉంటాయి. అసలు పన్ను పోవడం తట్టుకోవడం చాలా కష్టమని చాలామందికి అనుభవించిన వాళ్ళకి బాగా తెలుసు. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇదే. ఈ టాపిక్లో మీరు 6 సింపుల్ టిప్స్ కానీ పాటించారంటే మీ పళ్ళు మామూలుగా అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన పళ్ళు చూడగానే మెలమెల మెరుస్తూ ఉంటాయి. సృష్టిలో దేవుడిచ్చిన అద్భుతమైన రంగు కలిగినవి. ఎందుకంటే మనం నవ్వినప్పుడు మన 32 పళ్ళు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఆ పళ్ళు పుచ్చిపోయినాయి అనుకోండి, మనకి ఎంత బాధ కలుగుతుంది. సో నేటి తరుణంలో చాలామంది ఎదుర్కొంటున్న దంత సమస్యల్లో ఒకటి దంతక్షయం. దీని కారణంగా దంతాలు పుచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అనంతరం వాటిని పీకేయాల్సి వస్తుంది. అయితే ఆ సమయంలో వచ్చే నొప్పి భరించరానిదిగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. దీంతో దంతాన్ని ఖచ్చితంగా తీసేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అయితే అలాంటి ఇబ్బందులు పడకుండా నేను చెప్పబోయే టిప్స్ కానీ మీరు పాటించారంటే మీ దంతక్షయం బారి నుంచి తప్పించుకోవచ్చు. మరి అందులో ఒకటి షుగర్లెస్ చూయింగ్ గమ్. చక్కెర లేని షుగర్లెస్ చూయింగ్ గమ్ములు నమిలితే దంతక్షయం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. షుగర్లెస్ చూయింగ్ గమ్ముల్లో జైలిటాల్ అనబడే పదార్థం ఉంటుంది. ఇది సహజసిద్ధ స్వీటనర్. ఇది నోట్లో బ్యాక్టీరియాను పెరగనీయకుండా చేస్తుంది. దీంతోపాటు ఉమ్మి ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చూస్తుంది. దీంతో దంతక్షయం రాకుండా ఉంటుంది. ఇక రెండో టిప్ ఏంటంటే టూత్ బ్రష్. ఎక్కువ కాలం టూత్ బ్రష్ను వాడినా అది దంతక్షయానికి కారణమవుతుంది. కనుక టూత్ బ్రష్ను కనీసం 6 నెలలకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది. అలాగే మీ నోటికి సరిపోయే విధంగా ఉండే చిన్న లేదా మీడియం సైజ్ టూత్ బ్రష్లను వాడాలి. వాటి బ్రిజిల్స్ సాఫ్ట్గా ఉండాలి. దీంతో దంతాల మధ్య ఉన్న ఆహారం సులభంగా పోతుంది. టూత్ బ్రష్ బ్రిజిల్స్కు క్యాపులు పెట్టరాదు. పెడితే బ్రిజిల్స్లో బ్యాక్టీరియా పెరుగుతుంది. అది దంతక్షయాన్ని కలిగిస్తుంది. టాయిలెట్కి వీలైనంత దూరంగా టూత్ బ్రష్ను ఉంచాలి. లేదంటే టాయిలెట్ నుంచి వచ్చే బ్యాక్టీరియా నేరుగా బ్రష్ పైనే పెరిగిపోతుంది. అది దంతక్షయాన్ని కలిగిస్తుంది. ఇక మూడో టిప్ ఏంటంటే ఆహారపు అలవాట్లు. చక్కని పోషకాలు కలిగిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే దాంతో అన్ని రకాల అనారోగ్య సమస్యలు మాత్రమే కాదు, దంతక్షయం సమస్య కూడా పోతుంది. మనం నిత్యం తీసుకునే పలు ఆహారాలు దంతక్షయానికి కారణమవుతూ ఉంటాయి. చక్కెర అధికంగా ఉన్న ఆహారం తింటే దాంతో దంతక్షయం పెరుగుతుంది. కనుక ఈ తరహా ఆహారాలను తినరాదు. చక్కెర వల్ల శరీరానికి కాల్షియం సరిగ్గా అందదు. దీంతో దంతాలు పెలుసుగా మారిపోతాయి, దంతక్షయం వస్తుంది. అలాగే కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, పెరుగు, క్రీమ్, చీజ్ వంటి డైరీ పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో కాల్షియం బాగా అందుతుంది, దంత సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే శీతల పానీయాలైన సోడా, ఆల్కహాల్, జ్యూసులు, ఫిజీ డ్రింక్స్ తాగరాదు. నీళ్లు, ఫ్రూట్ స్మూత్లు, చక్కెర లేని టీ, కాఫీ తాగాలి. నీరు తగినంత తాగితే ఉమ్మి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అది దంతక్షయం కాకుండా చూస్తుంది. ఇక నాలుగో టిప్ ఏంటంటే డెంటల్ కేర్. రోజుకు కనీసం 2 నిమిషాల పాటైనా బ్రషింగ్ చేయాలి. దంత నలుమూలను శుభ్రం చేయాలి. లోపల బయట క్లీన్ చేయాలి. ఫ్లాసింగ్ తప్పనిసరిగా చేయాలి. ఇది దంతాల సందుల్లో ఇరుక్కున్న ఆహార పదార్థాన్ని తొలగిస్తుంది. మౌత్ వాష్ వాడాలి. ఇది యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. నోట్లో ఉండే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దంత సమస్యలు ఉన్నా లేకున్నా సరే డెంటిస్టులను తరచూ కలిసి సలహాలు తీసుకోవాలి. అవసరం ఉన్న మేర మందులను వాడాలి. అవసరం అనుకుంటే చికిత్స తీసుకోవాలి. దీంతో తర్వాతి కాలంలో దంత సమస్యలు రాకుండా ఉంటాయి. డెంటిస్టులతో నోటిని శుభ్రం చేయించుకోవాలి. దీంతో దంతక్షయం వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. కనీసం ఏడాదిలో 2 సార్లు అయినా డెంటిస్టులను కలిస్తే మంచిది. ఇక ఐదో టిప్ ఏంటంటే సప్లిమెంట్స్. విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారాన్ని రోజు తీసుకోవాలి. పీచు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి. యాపిల్స్, అరటిపండ్లు, మొలకెత్తిన గింజలు తినాలి. తృణధాన్యాలు, విటమిన్ బి, ఐరన్ ఉండే ఆహారం తీసుకోవాలి. మెగ్నీషియం, విటమిన్ డి ఉండే ఆహారం సైతం క్రమం తప్పకుండా తీసుకుంటే దంతక్షయం రాకుండా చూసుకోవచ్చు. రోజు ఉదయాన్నే 1 టేబుల్ స్పూన్ మోతాదులో కొబ్బరి నూనె తీసుకొని దాన్ని నోట్లో పోసుకొని 20 నిమిషాల పాటు ఆయిల్ పుల్లింగ్ చేయాలి. ఆయిల్ను నోట్లో అలాగే ఉంచాలి.
దీంతో నోట్లో ఉమ్మి ఆయిల్ కలిసి పాల వల్ల తెల్లగా మారుతాయి. అయితే ఈ మిశ్రమాన్ని మింగరాదు, ఉమ్మేయాలి. రోజు ఇలా చేయడం వల్ల దంత సమస్యలు పోతాయి, దంతక్షయం ఉండదు, ఉన్నా తగ్గిపోతుంది. ఇక మరో టిప్ ఏంటంటే సొంత టూత్పేస్ట్. మార్కెట్లో దొరికే కెమికల్ టూత్పేస్ట్ల కన్నా ఇంట్లోనే మీరు స్వయంగా టూత్పేస్ట్ను తయారు చేసుకొని వాడవచ్చు. అది ఎలా అంటే 4 టేబుల్ స్పూన్ల కాల్షియం పౌడర్, 1 టేబుల్ స్పూన్ స్టీవియా, 1 టేబుల్ స్పూన్ సముద్రపు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, 1/2 కప్పు కోకోనట్ ఆయిల్ని తీసుకొని అన్నిటినీ బాగా కలుపుకోవాలి. దీంతో పేస్ట్ తయారవుతుంది. దీంతో దంతాలను తోముకోవచ్చు. బయట దొరికే టూత్పేస్ట్ల కన్నా ఇది 100% మెరుగ్గా పనిచేస్తుంది, దంత సమస్యలను పోగొడుతుంది. అయితే ఇలా తయారు చేసే టూత్పేస్ట్ను 30 రోజుల్లోపే వాడాల్సి ఉంటుంది, ఎక్కువ రోజులు వాడకూడదు. అవసరం అనుకుంటే మళ్ళీ తయారు చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మరి ఈ 6 టిప్పులు కానీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు పిప్పళ్ళు రాకుండా ఆరోగ్యంగా ఎప్పుడూ మిలమిల మెరిసే దంతాలు మీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.